అవార్డ్స్లో సంచలన ప్రకటన. స్టంట్ డిజైన్ కేటగిరీని ప్రవేశపెడుతూ ప్రపంచ సినిమా వేదికపై కొత్త ఒరవడి సృష్టించారు. ఈ కొత్త అవార్డుల్లో రాజమౌళి రూపొందించిన RRR సినిమా స్టంట్స్ కు ప్రత్యేక గుర్తింపు లభించింది. దీంతో అభిమానుల ఉత్సాహం రెట్టింపు అయింది. ఆ వివరాల్లోకి వెళ్తే ఆస్కార్ సంస్థ తాజాగా స్టంట్ డిజైన్ అనే కొత్త అవార్డును ప్రకటించింది. ఈ కేటగిరీలో హాలీవుడ్ చిత్రాలైన ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, మిషన్ ఇంపాసిబుల్ స్టంట్స్ తో పాటు RRR లో రామ్ చరణ్ అద్భుత స్టంట్లను హైలైట్ చేశారు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన RRR సినిమా ఇప్పటికే నాటు నాటు పాటతో ఆస్కార్ ను అందుకున్న సంగతి తెలిసిందే. కొత్త అవార్డు 2027లో విడుదలయ్యే చిత్రాల నుంచి ప్రారంభమై 2028లో విజేతలను ప్రకటిస్తారు. RRR కు ఈ అవార్డు అందుబాటులో లేనప్పటికీ భవిష్యత్ చిత్రాల్లో అదిరిపోయే స్టంట్స్ ఉంటే ఆస్కార్ నామినేషన్ కు అవకాశం ఉందని ఆస్కార్ సంస్థ స్పష్టం చేసింది. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. అసాధారణ స్టంట్స్ తో వచ్చే సినిమాలు ఈ కేటగిరీలో సత్తా చాటనున్నాయి. సినిమా లవర్స్ కు గుడ్ న్యూస్. దర్శకుడు బాబ్జీ తెరకెక్కించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ పోలీస్ వారి హెచ్చరిక నుంచి సరికొత్త ప్రేమ గీతం రిలీజ్ అయింది. ఈ పాటను దిగ్గజ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. తూలిక తనిష్క్ క్రియేషన్ బ్యానర్ పై నిర్మాత బెల్లి జనార్దన్ రూపొందించిన పోలీస్ వారి హెచ్చరిక సినిమా కొత్త ట్రెండ్ సెట్ చేయనుంది. హీరో హీరోయిన్ల స్థానంలో విలన్లు డ్యూయెట్లు పాడే సరికొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ప్రేమ గీత ఆవిష్కరణ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విలన్ల ప్రేమ గీతాలు చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అవుతుంది అని అన్నారు. దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ సెన్సార్ ప్రక్రియ త్వరలో పూర్తి చేసి గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. నిర్మాత బెల్లి జనార్దన్ తెలుగు రాష్ట్రాల్లో భారీగా థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. వినోదంతో పాటు సరికొత్త అనుభవాన్ని అందించే ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని టీం ధీమాగా ఉన్నారు. నాకు తమ్ముడు మిత్రుడు బాబ్జీ ఎప్పటి నుంచో మేము నాతో వర్క్ చేసిన వాడు బాబ్జీ. ఈవేళ పోలీసు వారి హెచ్చరిక అనే ఒక సినిమాని ఒక డిఫరెంట్ కథతో, పోలీసు వారి హెచ్చరిక అంటే ఏమి హెచ్చరికో మీకే తెలియాలి, వాళ్ళకి తెలియాలి, నాకు తెలుస్తుంది. బట్ డెఫినెట్గా పోలీసు వారు హెచ్చరిక చేస్తున్నారంటే అందులో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. తప్పకుండా తను ఏం చేస్తాడో నాకు తెలుసు. తప్పకుండా బాగుంటుంది. తప్పకుండా మీరు చూడండి. చూసి ఇవాళ నా చేతితో ఏదో నా మీద ఉన్న ప్రేమతో మీ అందరికీ నేను ఇష్టమని నాతో ఒక పాట ఉపయోగించాడు. చాలా గమ్మత్తుగా, చాలా సింపుల్గా మనం మాట్లాడుకుంటున్నట్టు. ప్రభాస్ గురించి ఓ హాట్ టాపిక్ వినిపిస్తోంది. 25 కోట్ల భారీ ఆఫర్ ను ప్రభాస్ తిరస్కరించాడట. ఏంటి స్టోరీ? వివరాల్లోకి వెళ్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు చెప్తే చాలు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ లో జోష్ మామూలుగా ఉండదు. టాప్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఆయనతో పనిచేయడానికి క్యూలో ఉన్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటికే సైన్ చేసిన ప్రాజెక్టులతో సూపర్ బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఓ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఆయనకు 25 కోట్ల ఆఫర్ వచ్చిందట. కేవలం 3 రోజుల షూట్కే ఈ భారీ మొత్తం ఆఫర్ చేశారు. కానీ ప్రభాస్ సింపుల్ గా నో చెప్పేశాడు. ఇండస్ట్రీలో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ కోట్లు కొల్లగొట్టుకుంటున్నారు. కానీ ప్రభాస్ మాత్రం తన సినిమా షెడ్యూల్ పైనే ఫోకస్ చేస్తున్నాడు. గతంలోనూ ఇలాంటి ఆఫర్లను ఆయన తిరస్కరించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఈ నిర్ణయం ఫ్యాన్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది.